అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు నా 9th మంత్ చెకప్కి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుంటాను అండ్ బ్యాగ్లో ఏమేమి పెట్టేసుకుంటాను చూసేద్దాము. ప్రజెంట్ అయితే నేను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవుతూ మీతో అయితే ఏమేమి పెట్టుకుంటాను, నా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్పేస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే నా రిపోర్ట్స్ అయితే పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మా బాబు కోసం ఒక 2-3 డైపర్స్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను. అండ్ మన డ్రెస్ కూడా ఎక్స్ట్రా పెట్టేస్తాను. ఇన్ కేస్ యూజ్ అయితే వాడతాను, లేదంటే వదిలేస్తాను. అండ్ వెట్ టిష్యూస్ కూడా పెట్టేస్తాను. అండ్ ఒక వాటర్ బాటిల్, ఇవన్నీ అయితే నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాను. వీటితో పాటు మా బాబు ఒకవేళ వాటర్ తాగాలన్నా, పాలు తాగాలన్నా బాటిల్స్ ఉంటాయి కదా, మిల్క్ బాటిల్స్, ఆ బాటిల్ పెట్టేస్తాను. అండ్ స్నాక్స్ ఏదైనా పెట్టేస్తానండి. ఒకవేళ హాస్పిటల్లో చెకింగ్ అనేది లేట్ అయిందంటే ఇబ్బంది లేకుండా ఒకవేళ ఆకలి వేస్తే స్నాక్స్ తినేసి వాటర్ తాగటానికి ఉంటుందని అయితే నేనైతే ఇలా అయితే పెట్టేస్తాను. సో ప్రతి మంత్ చెకప్కి అయితే నేను ఇలా వెళ్తాను. కానీ ఈసారి 9th మంత్ వచ్చిన తర్వాత మా డాక్టర్ గారు ఏంటంటే 5 డేస్కి ఒకసారి రమ్మంటారు చెకప్కి. సో ఈరోజు అయితే 9th మంత్ వచ్చిన తర్వాత ఫస్ట్ చెకప్ అండి. ఇది కొంచెం టెన్షన్గానే ఉంది. అండ్ డెలివరీ డేట్ కూడా ఎప్పుడు ఏంటి అని మాట్లాడటానికి ఉంటుంది కదా అని చెప్పి మేమైతే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము. నేను వెళ్ళే దారిలో మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈ లోపలైతే నేను హెయిర్ వేసేసుకోవాలి, మా బాబుని రెడీ చేయాలి. వెళ్తూ మాట్లాడేస్తాను. బాయ్. ఇదిగోండి, నేను మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాము. మా హస్బెండ్ అయితే ఇప్పుడే నిద్ర లేపాము. సో ఇప్పుడే లేచేసి కారులోకి బ్యాగ్ అవి పెట్టాలి కదా, అవి అయితే పెట్టేశారు. మా అబ్బాయి హడావిడి మాత్రం కారు అంటే అసలు ఎక్కడ లేని ఓపిక వస్తుంది. ఎవరిదమ్మా కారు? ఎవరిది కారు? కారు ఎవరిది అనగానే నాది అని చెప్తాడు స్పష్టంగా. అది ఇప్పటిదాకైతే బ్రెడ్ తిన్నాము కొంచెం ఇంచుమించుగా, అందుకని చెప్పేసి బ్రెడ్ అయితే తిన్నాము. ఈ లోపల హడావిడిగా వచ్చి వాళ్ళ డాడీ వచ్చి కారు ఎక్కాలరా అనేసరికల్లా ఇది ఇంకా కారు ఎక్కేసాడు. సో కారులో పెడతాను, ఇన్కేస్ తింటే ఓకే కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆకలి అని ఏడవకుండా ఉంటాడు. మళ్ళీ హాస్పిటల్ దగ్గర కలుద్దాం. ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా బాబు మాత్రం ఈ బ్రెడ్ వదలట్లేదు. ముందు కారు ఎక్కించి కూర్చోబెట్టాం కాబట్టి ఆగింది. ఏమండి, హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాము. సత్పల్లేనండి నేను చూపించుకునే హాస్పిటల్ అయితే, సత్పల్లిలోనే చూపించుకుంటాను అండి. ఇప్పుడే మేమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అదృష్టం కొద్దీ దాని పక్కనే, హాస్పిటల్ పక్కనే హైపర్ మార్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మేము హాస్పిటల్లోకి వెళ్తున్నాము. రండి, మీరు కూడా చూద్దురు. హాస్పిటల్ వీడియోలో ఏమైపోయిందంటే, నిన్న మాకు డాక్టర్ గారు వెళ్ళామండి. వెళ్తే కొంచెం హడావిడిగా ఇలా బిగ్ స్కాన్ తీయాలి, మీకు బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కొంచెం హడావిడి పెట్టారు. సో దానివల్ల నేనైతే క్లిక్ తీయలేకపోయాను. ఏంటి అనేది ఇప్పుడు చెప్దామని అయితే మళ్ళీ వీడియో తీస్తున్నాము మీకోసము. ఏం లేదు, జస్ట్ నార్మల్గా బేబీ వెయిట్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, లోపల అసలు బేబీ ఎలా ఉంది, ఎన్ని డేస్కి మనం ఆపరేషన్ అనేది చెయ్యొచ్చు అని అయితే ఆవిడ చెక్ చేద్దామని అయితే మనకు అదే స్కానింగ్, యూపీ స్కానింగ్ అయితే తీశారు. సో అంతా పర్ఫెక్ట్గానే ఉంది. మళ్ళీ 10 డేస్కి రండి అని అయితే నా 9th మంత్ ఫస్ట్ హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాం కదా, ఇలా అయితే చెప్పారండి. అది వీడియో తీయడానికి మాకు అవ్వలేదు. సో అందుకని వీడియోలో ఇలా చెప్పేస్తున్నాను. ఇది ఇట్లా జరిగిందండి నా హాస్పిటల్లో ఆఫ్ 9th మంత్. మళ్ళీ 10 డేస్కి రమ్మన్నారు. ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.